మీలో చాలామంది ఈ నేపాల్ అనబడే ఒక అందమైన దేశం మీరు వెళ్ళే ఉంటారు. సో అక్కడ మీకు అన్నపూర్ణ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్, మంచు కొండలు మీకు చాలా చాలా అద్భుతంగా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో దానికి పక్కన ఏమిటి అంటే మౌంట్ ఎవరెస్ట్. సో ఈ మౌంట్ ఎవరెస్ట్ గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మార్నింగ్ వాకింగ్ మీరు వెళతారు కదా, ఒక 5 కిలోమీటర్లు మనము నడవాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మీరు పొడవుగా 5 కిలోమీటర్లు నడుస్తున్నారు, ఇక అక్కడ నుంచి ఇంకొక 4 కిలోమీటర్లు నడవండి, ఏకంగా 9 కిలోమీటర్లు నడిస్తే సో ఈ 9 కిలోమీటర్లు డైరెక్ట్గా మీరు ఆకాశం వైపు నడిస్తే ఎలా ఉంటుంది? సో మౌంట్ ఎవరెస్ట్ అంటే అలాగంటే డైరెక్ట్గా 9 కిలోమీటర్స్ మీకు హైట్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది, అంత పొడవైన ఒక కొండ. కానీ ఇక్కడ మీరు గమనించారో అనుకోండి, అంటే హిమాలయాలకు వెళ్ళేవాళ్ళు రెగ్యులర్ బేసిస్లో మంచు కొండల వద్దకు వెళ్ళేవాళ్ళు మంచు కొండల్లో నడిచేవాళ్ళు. సో మీ అనుభవాలు వేరేలా ఉంటాయి. ఇక్కడ స్నో లైన్ అని చెప్పి ఒక మాట అంటారు, అంటే ఇది ఒక సైంటిఫిక్ టెర్మినాలజీ. స్నో లైన్ అంటే ఇప్పుడు మీరు మౌంట్ ఎవరెస్ట్ని చూసారనుకోండి, మౌంట్ ఎవరెస్ట్ పైనంతా కూడా మీకు మంచు కప్పబడిపోయి ఉంటుంది. అదే కొద్దిగా కిందకు చూసారో అనుకోండి, మీకు అక్కడ మంచు పెద్దగా కనిపించదు, అక్కడక్కడ మీకు ఆ రాక్స్ కనిపిస్తాయి. కిందకు వచ్చారనుకోండి ఒక రకమైన గ్రీనరీ కూడా కనిపించవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ గ్రీనరీకి స్నోకి మధ్యలో ఉండేది స్నో లైన్. సో ఇప్పుడు మీకు చలికాలము డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అన్నప్పుడు మీకు వాతావరణములో ఉండే తేమ అంటే మీకు ఈ గాలి అంతా కూడా మంచుగా మీకు మారిపోయి కింద వరకు కూడా గ్లేషియర్స్ లాగా ఫామ్ అయి ఉంటాయి. మీకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో చూసారంటే ఇప్పుడు వసుధారా ఫాల్స్ మీకు అలా వేలాడుతూ ఉంటుంది, మీకు నీరు పడదండి, మీకు మంచు అలా గడ్డకట్టిపోయి మనం నమ్మలేము. ముందు చూసి ఇది ఏంటి ఇది ఇలాగా అంటే మీకు అలా కనిపిస్తుంది. సో అలా మారిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్నో లైన్ అని అంటున్నాను చూసారా, ఈ గ్రీనరీకి పైన ఉండే మంచుకు మధ్య ఉండే ఒక లైన్ వెయ్యండి. ఇది ఇవాళ టోటల్గా అంటే దీన్ని మౌంట్ ఎవరెస్ట్ని ఎగ్జాంపుల్గా వీళ్ళు చెప్తున్నారు. 1 మంత్లో కరిగిపోవడం అండి. కింద ఉండే అంటే ఈ గ్రీనరీ దగ్గర కూడా వింటర్ సీజన్లో మంచు ఉంటుంది చూసారా, గ్లేషియర్స్ అంటున్నాను చూసారా, ఎంతలాగా కరిగిపోతున్నాయి అంటే రేపు మౌంట్ ఎవరెస్ట్ మీద ఉండే మంచు కూడా కరిగిపోవచ్చు. సో ఇది మౌరీ పాల్టో అని చెప్పి ఇతను నాసా అనబడే ప్రతిష్టాత్మకమైన సంస్థ, దాని అడ్వైజరీ బోర్డు మెంబర్. ఈయన నేపాల్ వెళ్ళారు తన టీంతో. సో మీకు నాసా వాళ్ళ శాటిలైట్స్ ఉంటాయి చూసారా, వాటి ద్వారా ఇమేజెస్ను క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేస్తే మౌంట్ ఎవరెస్ట్ వద్ద ఉండే స్నో లైన్ ఏదైతే ఉందో పూర్తిగా మారిపోతుంది. అంటే మీకు 2024 డిసెంబర్లో వీళ్ళు చూసిన మంచు మళ్ళీ జనవరి 28 నాటికి చూస్తే టోటల్గా కరిగిపోవడం. సో మౌంట్ ఎవరెస్టే కరిగిపోతుందా అని ఒక చాలా పెద్ద చిక్కు ప్రశ్నను ఇవాళ ఇతను రైస్ చేశాడు. సో మీకు అనిపిస్తుంది ప్రేమ్ గారు, ఎక్కడో నేపాల్, ఎక్కడో మౌంట్ ఎవరెస్ట్, అక్కడ మంచు కరిగితే ఏంటి, కరగకపోతే మనకు ఏమిటి? ఇక్కడే మనం గమనించాలండి. ప్రతి ఒక్క విషయం, ఎక్కడో జరుగుతున్న విషయం మిమ్మల్ని 100% ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మరి లాస్ట్ ఇయర్ విజయవాడలో ఇంతంత పెద్ద వరదలు ఏంటండి? ఒక మిత్రుడు ఏం చెప్తున్నారు, నా రియల్ ఎస్టేట్ భూములంతా కూడా మునిగిపోయాయి, మేము కష్టపడి డెవలప్ చేసామండి, రోడ్లు వేసాము, అలాగే వాటర్ వసతులు ఇవన్నీ కూడా మేము సిద్ధము చేసాము, మొత్తం వరదల్లో చిక్కుకుపోయి ఇవాళ దాన్ని క్లీన్ చేయడానికే మా వద్ద డబ్బు లేదు. ఇంకొక మిత్రుడు ఏమంటున్నారు, 5 ఎకరాల భూమి ఉంది నాకు, ఇవాళ ఈ భూమి సముద్రానికి అడుగున ఉంది, అంటే సముద్రం ముందుకు వచ్చేసింది చెన్నైలో. సో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఏంటి, ఇదంతా ఒక భూమి, ఈ భూమిలో మనం నివసిస్తున్నాము. మీరు ఒక గ్రీన్లాండ్ అనండి, అంటార్కిటికా అనండి, ఆర్కిటిక్ సర్కిల్ అనండి, ఇదంతా కూడా మన భూమిలోనే. ఏముందిలేండి, ఎక్కడో సౌత్ ఇండియాలో మనం బతుకుతున్నాము, ఎక్కడో హిమాలయాలు, ఎక్కడో మౌంట్ ఎవరెస్ట్, మీరు చెప్తున్న గ్రీన్లాండ్ ఎక్కడో ఉందంటే కాదు ఫ్రెండ్స్. 2050 వచ్చే నాటికి దగ్గర 17 గ్లేషియర్స్ కరుగుతాయి. అంటే ఒక మహానగరము సైజులో ఉండే ఒక మంచు గడ్డ
ఇది నేరుగా వెళ్ళి కెనడాను గుద్దుకుంది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇలాగ 17 గ్లేషియర్స్ మీకు డిస్ప్లేస్ అయిపోవడం, ఎక్కడైతే అవి ఉన్నాయో ఉండకుండా మీకు కరిగిపోయి చుట్టూరుతో ఉండే మంచు కరిగిపోయి ఇవి ఎటు పడితే అటు కదులుతూ ఉంటే ఈ మంచంతా కూడా సముద్రము నీటిలో కరుగుతూ ఉంటే మీకు సముద్ర తీరాలలో ఉండే గ్రామాలు, మీకు పట్టణాలు, నగరాలు ఇవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. చెన్నైలో ఎన్నో ప్రాంతాలు మీకు నెక్స్ట్ 20 ఇయర్స్లో మునిగిపోతాయి అని చెప్పేసి వార్తలు. ఎక్కడా? అంటార్కిటికా వద్ద ఒక గ్లేషియర్ కరిగితే ఇక్కడ మెరీనా బీచ్ అనండి, మీకు ఇండియన్ ఓషన్ రీజన్లో మీకు సముద్ర మట్టాలు పెరిగిపోతూ ఉంటాయి. సో 1 ఎర్త్ 1 లైఫ్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవాళ మౌంట్ ఎవరెస్ట్ అన్నప్పుడు అందాలేంటి, చుట్టూరుతో ఉండే మంచు కొండలేంటి, అద్భుతము అనుకుంటాం. కానీ చూడండి, చైనాలో టిబెట్లో, అంటే చైనా వాడు ఆక్రమించుకున్న టిబెట్, దాని పక్కన ఉండే నేపాల్, మొన్నటికి మొన్న ఢిల్లీ, చూడండి కనెక్షన్ ఎలా ఉందో, దగ్గరకు వస్తున్నాం. ఢిల్లీలో ఇక్కడంతా కూడా పెద్ద లెవెల్లో భూకంపాలు వచ్చాయి. మీకు మౌరీ పెల్టో ఇదే చెప్తున్నారు. ఈ శాస్త్రవేత్త ఏం చెప్తున్నారు అంటే మనము 1 ఎర్త్ అనబడే కాన్సెప్ట్ అని మర్చిపోతున్నాము. మొన్న కాలిఫోర్నియాలో వచ్చిన ఈ వైల్డ్ ఫైర్ అనేది ఇందులో భాగమే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇవాళ మనము ఫిబ్రవరిలో ఉన్నాం, మీకు ఇప్పుడే ఎండలను గమనించవచ్చు. సో మీకు ఎండాకాలంలో మే నెల పీక్లో ఉంటుంది కదండి, ఆ పీక్ సీజన్ అనేది ఏప్రిల్లోనే మనం చూడబోతున్నాం. ఈ సంవత్సరం మీరు చూస్తారు 2025లో మార్చిలో బాబోయ్ ఈ ఎండలు ఏంటి అంటారు, ఏప్రిల్లో బయటికి రావడానికే భయపడతారు. మే నెల వచ్చే నాటికి కొన్ని ప్రాంతాల్లో మీకు క్లౌడ్ బర్స్ట్ కూడా జరగొచ్చండి, పెద్ద పెద్ద వర్షాలు, పెద్ద పెద్ద వరదలు. మీకు ఇలాంటి పరిస్థితి అంటే ఎండాకాలంలో ఉండాల్సిన ఎండలు ఉండవు, వర్షాకాలంలో పడాల్సిన వర్షాలు పడవు, చలికాలంలో ఉండాల్సిన చలి అనేది ఉండదు. ఇవాళ మౌంట్ ఎవరెస్ట్ వద్ద పరిస్థితి ఏమిటి అంటే అన్సీజనల్ హ్యూమిడిటీ. అంటే జనవరి ఫిబ్రవరిలో విపరీతమైన మంచు పడుతుందండి, విపరీతంగా మంచు ఉంటుంది. అలాంటి మంచు మీకు నెల రోజుల్లో కరిగిపోవడం, అంటే గడ్డ కట్టాల్సిన పరిస్థితికి బదులు అక్కడ ఉండే ఐస్ అనేది కరిగిపోతుంది. అంటే ఇది భూమికి పెనుముప్పు, గ్లోబల్ వార్మింగ్ అని మాట్లాడుతున్నాం. ఈరోజు నాసా శాస్త్రవేత్తలు అమెరికాలో ఉండే ఎక్స్పర్ట్స్ని అడిగారు అనుకోండి, ముందు ఈ భారత్, చైనా లాంటి హైలీ పాపులేటెడ్ కంట్రీస్ అండి, ఇక్కడ 2 వీలర్స్ అనండి, 4 వీలర్స్ అనండి విపరీతంగా వీళ్ళు వాడతారు, కాబట్టి మనకి ఇంతంత పొల్యూషన్, అలాగే ఇండస్ట్రీస్ ఉంటాయి, చాలా సమస్యలు ఇన్ని మాట్లాడతారు. ఒరే మీరు చేస్తున్న పనులేంటి? గత 3 ఏళ్ల నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధము అంటున్నారు. ఎంతంత రేడియేషన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు, ఎలాంటి ఆయుధాలను వాడుతున్నారు, ఎలాంటి యుద్ధ విమానాలను మీరు వాడుతున్నారు, దీనికంతా కారణం ఎవరు? అమెరికా వాడే కదా. అమెరికా వాడిచ్చిన ఆయుధాలను పెట్టుకునే కదా యుక్రెయిన్ వాడు రెచ్చిపోయాడు, లేకపోతే వాడు సరెండర్ అయిపోయేవాడు కదా. ఇది అమెరికా వాడు మాట్లాడు. ఇంకొక వైపు చూశారనుకోండి, ఇజ్రాయెల్ వాళ్ళు ఒకే రోజు ఒకే ప్రాంతంలో 80 బాంబులు వాడారండి. 80 బాంబులు అంటే ఎంత వేడిని మీరు సృష్టిస్తున్నారు. పక్కనే రెడ్ సీ ఉంది. అందుకే ఇవాళ ఇరాన్, ఇరాక్ చుట్టుపక్కల ఉండే మీకు ఈ సముద్రాలు, నదులు, ఇక్కడ మీకు సముద్ర మట్టము పెరగబోతుంది. కారణం ఏంటి? విపరీతమైన వేడి. అడిగితే భారత్, చైనా అంటారు. జరుగుతున్నదల్లా అక్కడ యూరోప్లో వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు చేస్తున్న ఈ దారుణాలు. మీరు మీ భూముల కోసరము, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసరము మీరు ఇంకొక దేశాన్ని కబ్జా చేయాలన్న ఆలోచనలతో ఇంతంత పెద్ద యుద్ధాలు చేసి ఇవాళ మీరు నేపాల్కి వచ్చి మౌంట్ ఎవరెస్ట్ వద్దకు వచ్చి ఈ మౌంట్ ఎవరెస్టే కరిగిపోతే 1 ఎర్త్ ఎక్కడ ఏం జరిగినా మన అందరము కూడా ఈ భూమి మీద బతుకుతున్న మానవులు, మనతో పాటు ఎన్నో జీవులు ఉన్నాయి. మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి? వీళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి ఇన్నిన్ని గవర్నమెంట్స్ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కసారి మనం ఆలోచించాలి. మరి ఎవరెస్ట్ కరిగిపోతే అలాంటి ఒక దృశ్యాన్ని మీరు ఊహించగలరా? ఎలా ఉంటుంది? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.